న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. చెంచు భారతమ్మకు న్యాయం జరిగేంత వరకు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఆదివాసీ బిడ్డలను, బలహీన బిడ్డలను ప్రేమించి మానవతావాదులందరూ మా పిలుపును గౌరవించి ఈ కొల్లాపూర్ మండలాఫీస్ తర్వాత ఆర్డీఓ కార్యాలయానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక జైభీములు తెలియజేస్తా ఉన్నా. సమతా సైనికుల తరఫున మిత్రులారా, ఒక సమస్య మీద ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ చెంచు బిడ్డలు, మన ఆడబిడ్డలు, అక్కా చెల్లెలు వాళ్ళ బాధలు చెప్పుకున్న తర్వాత నిజమేందో అర్థమైంది. ఒకటే ఒక విషయం సభ్య సమాజానికి తెలియదలుచుకున్న మిత్రులారా, వీళ్ళందరినీ కొండకోన ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్ళని ట్రైబల్ యాక్ట్ ప్రకారం ఆ వనరులని భారత రాజ్యాంగం ఎక్కడైతే వాళ్ళు బతుకుతున్నారో వాటిని ఉపయోగించుకునేటువంటి హక్కును కల్పించింది. అయితే ఆ కొండలపై నివసిస్తున్నటువంటి వాళ్ళని మరి నక్సలైట్ కాల్పులలో పోలీసులు ఎదురు కాల్పులలో మీరు మరణిస్తారు, మీరు అక్కడ ఉండొద్దు అని చెప్పి రకరకాల విషయాలు చెప్పి ఆ కొండ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అడవి బిడ్డలను ప్రజా జీవితంలో ఏకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వలేదంటే పాకిస్తాన్ దేశం నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఎంతో మంది గాయకులకి ఈ దేశం యొక్క సిటిజన్షిప్ ఇచ్చినటువంటి భారతదేశం, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కాదు, రోహింగ్యాలు కాదు, వీళ్ళు పాకిస్తాన్ నుంచి రాలేదు. తోటి భారతీయులకి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల కాలం తర్వాత కూడా కనీసం ఆధార్ కార్డు కూడా లేదంటే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, మానవతావాదం, జీవించే హక్కు, తోటి మనుషుల పట్ల చూపించాల్సిన ప్రేమ ఇవేవి కూడా వాళ్ళకు కల్పించలేదంటే ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని నేను ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. గతంలో 9 సంవత్సరాల నుంచి తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి అంతకంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఫలితంగా ఇప్పటికీ వీళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. 30 సంవత్సరాలు చేరకుండానే తాగుడుకు బానిసై చనిపోతా ఉంటే విధవలుగా మారినటువంటి అక్కా చెల్లెలకు అండగా ఎవరున్నారు? ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఇస్తారు? వీళ్ళు మనుషులు కాదా? మనతో పాటు జీవించాల్సిన మనుషులు వీళ్ళు కాదా? ఈ దేశంలో వాళ్ళు వాటాదారులు కాదా? ఈ సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో అన్ని సామాజిక వర్గాలకు హక్కులు ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు, వీఆర్ నాట్ బెకర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని. ఈ దేశంలో వీళ్ళు వాటాదారులు కారా అని గౌరవ ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కొద్దిమంది అనుకోవచ్చు, మా పిలుపు మేరకు ఓ 150 మందో ఇంకా మీడియా మిత్రులు వచ్చి ఈ చెంచులకు వాళ్ళు ఏం న్యాయం చేస్తారని అనుకోవచ్చు. ఖబర్దార్, లో కూడా చాలా పోరాటాలు చేసి వేలాది మందిని కూడగట్టినటువంటి వ్యక్తులం మేము. ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఈ చెంచులకు జరుగుతున్న అన్యాయాన్ని భారతదేశ వ్యాప్తం చేస్తాం. సమతా సైనికుల దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మునిమనవడితో త్వరలోనే బాంబోలో ప్రెస్ మీట్ పెట్టి ఈ చెంచులకు న్యాయం జరగాలని చెప్పేసి అక్కడి నుంచి డిమాండ్ చేయిస్తాం. రకరకాల పార్టీల దగ్గరికి వెళ్లి మీరు అనుకోవచ్చు, ఈ అభాగ్యులు, ఈ అనాథలు, ఈ చదువు రాని వాళ్ళు వీళ్లకు దిక్కెవరని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం, దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా వీళ్లకు పోరాటంగా అండగా ఉండి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. మొత్తం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి మా యాక్టివిస్ట్ అందరికీ కూడా ఏకం చేసి ఈ మారుమూల పల్లెటూరులో జరిగినటువంటి సంఘటనని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తున ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర రాబోయే రోజులలో వేలాది మందితో ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తాం. వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ సమాజం దగ్గరికి వచ్చేంత వరకు పోరాడి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొద్దిమంది అనుకోవచ్చు, వాళ్ళకి ఎవరు చేస్తారు, ఇంత దూరం ఎవరు పోతారని. కానీ ఖచ్చితంగా ఈ ప్రచార మాధ్యమాల ద్వారా మానవతావాదులందరికీ ఒక్కసారి చూడండి, ఆ అభాగ్యుల ముఖాలు చూడండి, వాళ్ళ బలహీనతను చూడండి. వాళ్ళు ఈ దేశస్తులు కాదా అని అడుగుతున్నా. అద్నాన్ సామి లాంటి పాకిస్తాన్ సింగర్ కు కూడా ఈ దేశంలో సభ్యత్వం ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం మనది. మన తోటి భారతీయులు, మన వాళ్ళు, మన సంస్కృతిలో మమేకమై జీవిస్తున్నటువంటి ప్రజల మీద ఇంత వెలువేత అవసరమా? గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, అయ్యా, ఆయన రాజ్యం పోయిన తర్వాత మీరు ప్రజా పరిపాలన తీసుకొస్తున్నారు, మరి మీ ప్రజా పరిపాలనలో వీళ్ళు భాగస్థులు కాదా అని అడుగుతున్నారు. జూపల్లి కృష్ణారావు గారు, మీరు మంత్రిగా 10 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ మరి ఈ ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు మీ ప్రజలు కాదా?
ఈ ప్రాంతపు ప్రజలు కాదా? వీళ్ళు వేరే దేశం నుంచి చొరబడ్డారా ఈ దేశంలోకి? ఈ సందర్భంగా మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి. ఈ పార్టీ కొద్ది మందికి కూడా న్యాయం చేయలేకపోతే మరి మన పార్టీలు ఎందుకు, మన న్యాయ వ్యవస్థ ఎందుకు, మన ప్రభుత్వం ఎందుకు? ఈ సందర్భంగా బుద్ధిజీవులందరూ కూడా ఆలోచించి రాబోయే పోరాటానికి స్ఫూర్తిగా ముందు నిలవాలని, రాబోయే రోజులలో దూరం అనుకోకుండా ఈ అభాగ్యులకి, తోటి భారతీయులకి మనం అండగా నిలబడాలని చెప్పేసి, వాళ్ళ తమ్ములుగా, వాళ్ళ బిడ్డలుగా మనం అందరం ప్రొటెస్ట్ చేయాలని చెప్పి రాబోయే రోజులలో ఇంకిన్ని అప్డేట్స్ కోసము మా అందరితో టచ్ లో ఉండండి. సోషల్ మీడియానే మనందరికి కలిపింది, మనందరికి కదిలిస్తుంది. ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఈ మన చెంచు భారతమ్మకు కొద్దో గొప్ప రక్షణ, న్యాయం లభించిందంటే ఈ సోషల్ మీడియా ద్వారా. మనం గనక నోరు విప్పి ఉండకపోతే, మనం వాళ్ళకు బాధ్యత వహించి మనం దాన్ని ఖండించి ఉండకపోతే మరి ఈ మంత్రి గారు పంపించి వాళ్ళకి ఆమాత్రం చేసేది కాదు. ఈ మెరుగైన వైద్యం కోసం ఇక్కడి నుంచి ఆ తల్లిని అంత దూరం పంపించే వాళ్ళు కాదు. 30 సంవత్సరాల వయసున్న భారతీయులు తాగుడికి బానిసై చనిపోతున్నారంటే, తిండి తిప్పలేక చనిపోతున్నారంటే, నిరక్షరాస్యత కలిగి ఉన్నారంటే అర్థం చేసుకోండి. వాళ్ళ జీవితాన్ని అడవిలో వాళ్ళ జీవనానికి వదిలేసిన వాళ్ళు స్వేచ్ఛగా హ్యాపీగా బతికుండే వాళ్ళు కావచ్చు. వాళ్ళు భారతీయులేనన్న సంగతి గుర్తెరగాలని, తోటి భారతీయులుగా మన భారతీయులకు మనం అందరం మద్దతుగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా పిలుపు మేరకు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జై భీములు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో కంపల్సరిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ చెంచులకు నేను న్యాయం చేస్తానని ప్రకటించేంత వరకు మనం పోరాడదామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ మరి ఇంకా మిస్ అయినటువంటి నేరస్తులను కూడా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సార్ ప్లీజ్ ఇంకా ఉన్నటువంటి ఆ నేరస్తులను కూడా అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని చాటుకొని ఈ బలహీన ప్రజలకి పోలీసు రక్షణ వ్యవస్థ ఎప్పుడు తోడుగా ఉంటుందనేటువంటి ఒక భరోసాని మీరు ఇవ్వమని చెప్పి 2 చేతులు జోడించి మరి వేడుకుంటున్నా. దయచేసి మీరు వాళ్ళకి భరోసాను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై భీమ్, పోరాడతా